ఆ ప్రేమను మీరు ప్రేమించండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. లోక సంబంధమైన ప్రేమ మిమ్మల్ని అవమానపరిచింది, జైలు పాలు చేసింది, కుటుంబానికి నెమ్మదిని గురి చేస్తుంది, నీ తల్లిదండ్రులకు దుఃఖం కలిగజేస్తుంది, నీ అన్నవారికి నీ స్నేహితులు కూడా నిద్ర పట్టని రాత్రులు గడిపింది. కారణం ఏంటంటే లోక సంబంధమైన ప్రేమ విషపూరితమైన ప్రేమ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏ ప్రేమలో నువ్వు నిలబడతావు? యోసేపు దేవుని ప్రేమ కొరకు గాయాలు చేయబడి ఓర్చుకున్నాడు. ఆదాము దేవుని ప్రేమలోనే నిలబడ్డాడు, కానీ ఆత్మ సంబంధమైన గాయం కలిగి దేవుని తోట నుంచి బయటికి వచ్చేశాడు. ఆత్మీయంగా బ్రతకాలని ఆరాధనకు వచ్చావు, పరలోకం చేరాలని బైబిల్ పట్టుకున్నావు, ప్రార్థన చేసి మారు మనసు పొందాలని పరిశుద్ధ గ్రంథం చేరబట్టుకున్నావు, ఒడివడిగా అందరికన్నా ముందుగానే వెళ్ళావు, గుడి ఊడ్చావు, చాపలేసావు, సాక్ష్యం చెప్పావు, బాగానే బ్రతుకుతున్నావు. ఇంతలోనే ఒకటి పరిచయం అయింది, ఇంతలోనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయమైన నీ జీవితానికి వారు ఆత్మీయుల కాదన్న సంగతి మర్చిపోయి వారితో స్నేహము, వారితో మాటలు కలిపావు. కొన్ని దినాల తర్వాత వారిలాగే నేను మారిపోయావు. కారణం ఏంటి? వాక్యము హృదయంలో లేకపోవటం, దర్శనం లేకపోవటం, దర్శనం మీద గురి కలిగి బ్రతకపోవటం. బైబిల్ పట్టుకుంటే చచ్చిపోయే వరకు బైబిల్ విడిచిపెట్టకూడదు.